నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మనం పెళ్లి చేసుకుందాం, నిన్ను బాగా చూసుకుంటాను, ఇలా ఎన్నో మాటలు చెప్పాడు. ఇవి నమ్మిన ఆ యువతి అతనితో చనువుగా తిరిగింది. తీరా ఉద్యోగం వచ్చాక ప్లేట్ ఫిరాయించాడు. నువ్వు ఎవరో నాకు తెలీదు అన్నట్టు ప్రవర్తించాడు. ఏకంగా ఆమెపైనే దాడికి యత్నించాడు. అతడు పెళ్లికి నిరాకరించటంతో ఆత్మహత్యాయత్నం చేసింది అమ్మాయి. ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసి న్యాయ పోరాటానికి దిగింది. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లి గ్రామానికి చెందిన రఘునాథ్ గౌడ్ ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్ లో చేరాడు. అక్కడే ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన ప్రియాంక కూడా కోచింగ్ కోసం చేరింది. అలా 3 ఏళ్ల క్రితం ఇద్దరికీ పరిచయం అయింది. వీరి పరిచయం కాస్త స్నేహంగా, తర్వాత ప్రేమగా చిగురించింది. ఒకరిని వదిలి ఒకరు ఉండలేకపోయినంత ప్రేమ ముదిరింది. పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. ఈలోపే అతనికి జాబ్ కూడా వచ్చింది. ఇంట్లో చెబితే ఒప్పుకోరని రఘునాథ్ గౌడ్ ట్రైనింగ్ కు వెళ్లే ముందే ప్రియాంకను పెళ్లి చేసుకున్నట్టు ఆమె చెప్తోంది. ఆ తర్వాతే ఈ విషయాన్ని తమ ఇంట్లో చెప్పామని ఆ యువతి అంటోంది. దీనికి ప్రియాంక తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు. అలా ట్రైనింగ్ తర్వాత రఘునాథ్ గౌడ్ శాంతినగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధుల్లో చేరాడు. కానీ ఉద్యోగం వచ్చిన తర్వాతే అతని ప్రవర్తనలో మార్పు వచ్చిందని ప్రియాంక ఆరోపిస్తోంది. ఒకప్పుడు ఇద్దరు ఫోన్లలో తెగ మాట్లాడేసుకునేవారు, చాటింగ్ కూడా చేసుకునే వాళ్ళమని ప్రియాంక చెప్తోంది. ఏం జరిగిందో ఏమో, గత కొంతకాలంగా రఘునాథ్ గౌడ్ తనను పట్టించుకోవడం లేదని, తన ఫోన్ నెంబర్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టాడని చెప్తోంది. అసలు కారణం ఏంటో తెలుసుకోవడానికి ఆ యువతి అతన్ని వెతుక్కుంటూ ఈ నెల 17న అతని సొంతూరు చిన్నోనిపల్లికి వచ్చింది. అతడింటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేసింది. కానీ రఘునాథ్ కలవడానికి నిరాకరించాడు. ఆమె బాధతో అక్కడే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా యత్నం చేసింది. సమాచారం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ప్రియాంకను ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అలా ప్రియాంక ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తనపై రఘునాథ్ గౌడ్ మేనమామ దాడి చేశాడని బాధితురాలు ప్రియాంక ఆరోపిస్తోంది. దీనికి కారణం కులమేనని, తమది తక్కువ కులమని, అందుకే వాళ్ళ ఇంట్లో పెళ్లి ఒప్పుకోవడం లేదని చెప్తోంది. రఘునాథ్ గౌడ్ చిన్నపల్లి గట్టు మండలం మాది భద్రాచలం పాల్గొంది. 3 years నుంచి మాకు పరిచయం ఉంది. 2 years దాకా మేము మ్యారేజ్ చేసుకున్నాం 2024లో. అతను ఏమన్నాడు, ట్రైనింగ్ అయిపోయి పోలీస్ జాబ్ వచ్చింది అతనికి. ట్రైనింగ్ అయిపోయినాక పెళ్లి చేసుకుందామని అన్నాడు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత జాబ్లో జాయిన్ అయ్యి చేసుకుంటారు. జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు చేసుకోను, నాకు వద్దు, మీ క్యాస్ట్ ఇది, మా అమ్మ ఒప్పుకోవట్లేదు, మా అన్న వాళ్ళు తిడుతున్నారు వేరే క్యాస్ట్ అనేసి అని చెప్పి ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా నెంబర్ బ్లాక్ చేసి ఫోన్ కాంటాక్ట్ లేకుండా వాళ్ళని కావచ్చు మాది ఎస్సీ క్యాస్ట్ అని, తక్కువ క్యాస్ట్, నాన్న మా అన్నలు ఒప్పుకోవట్లేదు అనేసి వాళ్ళ మేనమామ కొడుకు వీరేస్తో నన్ను వాళ్ళ ఇంటికి పోయి నన్ను కొట్టడానికి నన్ను కొట్టించింది. ఆపరేషన్ చేసుకొని పడిపోతే హాస్పిటల్ తీసుకుని చేసింది. నేను ఆ అమ్మాయి క్యాస్ట్ వేరు, ఆ అమ్మాయి తక్కువ క్యాస్ట్, నాకు ఆ అమ్మాయి వద్దు అనేసి చెప్తున్నాను. అంటే 2 years మేము ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ లానే ఉన్నాం. మా ఇంట్లో మా సైడు ఇటు సైడు అతను శాంతినగర్ వేసేటప్పుడు కూడా రూమ్ తీసుకున్నప్పుడు నన్ను తీసుకెళ్ళేవాడు. భార్య భర్తలానే ఉన్నాం. నేను గట్టు స్టేషన్కి వెళ్ళినా, నెక్స్ట్ ఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళినా నాకు ఇంతవరకు టైం చూసుకుంటూ వచ్చా, నాకు ఏ న్యాయం జరగలేదు. అతని కేసు అయినా సరే అతని భార్యలాగానే నేను చచ్చిపోతాను. మీ కూతురు నేను ఇద్దరం గుడిలో పెళ్లి చేసుకున్నామని రఘునాథ్ గౌడ్ తనతో చెప్పాడని బాధితురాలి తల్లి ఆదిలక్ష్మి కూడా చెప్తోంది. తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంటామని నచ్చజెప్పాడని అంటోంది. మా ఇంటికి అనేకసార్లు వచ్చాడని, ఆరోగ్యం మంచిగా లేకుంటే 50,000 రూపాయలను కూడా ఇచ్చామని తెలిపింది. తన కూతురుకు న్యాయం చేయాలని ఆమె పోలీసులను కోరుతోంది. నేను పెళ్లి చేసుకున్నాం, మీరు ఎవరికన్నా నచ్చి నేను ట్రైనింగ్ వచ్చినప్పుడు మీరు పెళ్లి చేస్తారేమని మేము ఇద్దరు గుడ్లో పెళ్లి చేసుకున్నాం. పాల్వంచకుండా మేము ట్రైనింగ్ వచ్చినాక మా అమ్మాయిని ఒప్పించి పెళ్లి చేసుకుంటా. అప్పటిదాకా మీరు భయపడకండి, మిమ్మల్ని మోసం చేసినా నాకు జాబ్ ఉంది, మీకు భయపడే పని లేదు అని మాకు ఇట్లా మంచి మాయమాట చెప్పి మా ఇంటికి రావడం పోవటం, మా ఇంటి ఉంటూ మా పిల్లలతో మంచిగా ఉంటాం ఇట్లా చేసిండు. ఇట్లా డబ్బులు ఆంటీ నాకు దిగి అలాంటి కూడా 50,000 డబ్బులు కూడా ఇచ్చిన. ఆ అబ్బాయి జనం హాస్పిటల్ ఉన్నట్టు కూడా ఫోన్ పే చేసిన డబ్బులు.
మీరు డబ్బులు ఇస్తే మా అమ్మ తర్వాత అమ్మ నువ్వే మీరు దేవతలు అసలు మా 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 అంత మంచి మీరు మిమ్మల్ని ఏం మోసం చేయరు మీరు ఏం డౌట్ అవుతుంది మీరు డౌట్ పడవద్దు నాకు జాబ్ వద్దు మీకు డౌట్ ఇవ్వద్దు మీకు అని మమ్మల్ని ఇంత మాయ చేసి ఇప్పుడు 10 రోజులు 20 రోజులు బట్టి ఇట్టు చేసి ఇక ప్రియుడు తనను మోసం చేశాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టనున్నట్టు గద్వాల డీఎస్పీ మొగలయ్య తెలిపారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. గతంలో ఇద్దరు పెళ్లి చేసుకున్నారనే విషయంపైన కూడా విచారిస్తామని తెలిపారు. ఈ నెల 17th రోజు గట్టు పోలీస్ స్టేషన్కి వెళ్ళి శాంతినగర్లో పనిచేసే ఒక రఘునాథ్ అనే కానిస్టేబుల్ నన్ను నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి ఇప్పుడు అడిగితే పెళ్లి చేసుకుంటలేడు అని నన్ను మోసం చేసిండని చెప్పేసి ఆ కంప్లైంట్ మీద కేసు చేయడం జరిగింది. బేసింగ్ ఆన్ దట్ కంప్లైంట్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. ఒకవేళ ఆమె ఫర్దర్గా ఆమె స్టేట్మెంట్ కూడా ఇన్ డీటెయిల్గా రికార్డ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా చట్ట ప్రకారంగా ఒకవేళ ఏదైతే తప్పు జరిగిందో డెఫినెట్లీ వీ షుడ్ టేక్ యాక్షన్ అకార్డింగ్.